స్తోత్రం చెల్లిస్తూ అన్ని విషయాల మహిమ గంధ ప్రభావాలు పొందుకుని మా ప్రభువుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ కుమారుడికి సమయం ఇస్తున్నాను. ఈ సమయంలో ఈ రీతిగా నిలబెట్టిన యేసయ్యకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమావేశన నాన్నగారికి హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కూడా మనం ఆయన సన్నిధిలో ఈ రీతిగా సజీవులుగా ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కృప లేకుండా ఒక క్షణమైనా మనము బ్రతకలేం అన్న సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం లూకా సువార్త 8వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు మనం చదువుదాం. బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించిననెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. చాలు చిన్న ప్రార్థన నేను కూడా వాక్యం నిమిత్తం చేస్తాను. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు నాయనా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించాం, నిన్ను గణపరిచాం ప్రభువా, నిన్ను కీర్తించామని నమ్ముతున్నామయ్యా. నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్నాం. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, దాని ప్రకారంగా జీవించగలిగే జీవితాలు మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ మా ఈ ప్రార్థన నీ పాద సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటి అనంటే, దేవుడు ఈ ఉపమానాన్ని చెబుతున్నటువంటి ఉపమానంలో 4 రకాల స్థితులు కలిగినటువంటి మనుష్యులను మనకు చూపిస్తున్నాడు. ఈ వాక్య భాగములో యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ వాక్య భాగములో ఆయన చెబుతున్నటువంటి ఈ ఉపమానములో కనబడుతున్నటువంటి మనుష్యులు లేక విశ్వాసులు లేక దేవుని యొద్దకు వచ్చినటువంటి వారు 4 రకాల స్థితులలో మనకి కనబడుతూ ఉన్నారు. ఈరోజు ఆ 4 రకాల స్థితులలో ఉన్నటువంటి మనుషులను గురించి మనం వినబోతున్నాం. వింటూనే మనం చేయాల్సిన పని ఏంటి అనంటే, ఈ 4 రకాల స్థితులు కలిగినటువంటి మనుష్యులలో మనము ఏ స్థితిలో ఉన్నాము అన్నది ఆలోచన చేస్తూ వినాలి. ఈ 4 రకాల స్థితులు కలిగినటువంటి మనుషులలో
మనము ఏ స్థితిలో ఉన్నాము అని ఆలోచిస్తూ ఈ మాటలను మనం ధ్యానించబోతున్నాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన యొద్దకు బహు జన సమూహం వచ్చారట. ఆయన ఆ జన సమూహమును చూసి వారందరూ ఒక చోట కూడియుండుట ఆయన చూసి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, బహు జన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇలా అని చెబుతూ ఉన్నాడు. ప్రతి పట్టణము నుండి, ఆనాటి దినాలలో ఉన్నటువంటి పట్టణాలలో, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పట్టణాలలో నుండి అనేకమైనటువంటి జన సమూహం కూడి ఆయన యొద్దకు వస్తూ ఉన్నారు. ఆ జన సమూహమును, ఆయన యొద్దకు కూడి వస్తున్నటువంటి ఆ జన సమూహమును ఆయన చూసి ఉపమాన రీతిగా ఏమని సెలవిస్తున్నాడో అని ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి విత్తనములను చల్లటానికి బయలుదేరాడు. విత్తనాలను విత్తటానికి బయలుదేరి ఆ వ్యక్తి విత్తాలి అనుకున్నటువంటి విత్తనములు విత్తుచుండగా, ఆ ప్రయాణములో లేకపోతే ఆయన విత్తుచుండగా కొన్ని విత్తనాలు మొదటిసారి ఎక్కడ పడ్డాయట? త్రోవ ప్రక్కన పడ్డాయి. అయితే త్రోవ పక్కన పడినటువంటి ఆ విత్తనాలు మనుషుల చేత త్రొక్కబడటం వలన, త్రొక్కబడిన ఆ విత్తనాలు ఏమయ్యాయి అనంటే ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని పోయాయి. ఇది మొదటి స్థితి కలిగినటువంటి మనుష్యులు. రెండవ స్థితి కలిగినటువంటి మనుషులు ఎవరు అనంటే, ఆయన విత్తనాలు విత్తుచుండగా మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి. ఈ రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు మొలవడానికి సిద్ధపడుతున్నాయి. విత్తబడినటువంటి విత్తనం పగిలింది, విరిగింది. కానీ ఆ పడినటువంటి నేల రాతి నేలగా ఉండటం వలన, రాతి నేలలో నీరు నిలవదు కాబట్టి, ఆ విత్తనాలు పడినటువంటి రాతి నేల మీద నీళ్లు లేకపోవటం వలన ఆ విత్తనాలు ఏమైపోయాయి? ఎండిపోయాయి. ఇది రెండవ స్థితి కలిగినటువంటి మనుష్యులు. మూడవ స్థితి కలిగినటువంటి మనుషులు ఎవరు అనంటే, ఆ వ్యక్తి విత్తనాలు చల్లుతుండగా మరికొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముండ్ల పొదల్లో పడ్డాయి. ముండ్ల పొదల్లో పడినటువంటి ఈ విత్తనాలు పగిలాయి. పగిలిన ఈ విత్తనాలు మొలవటం ప్రారంభించాయి. ఇవి ఎదగటం ప్రారంభిస్తే వీటితో పాటు ఉన్నటువంటి ముళ్ళ పొదలు కూడా ఈ విత్తనాలతో ఎదగటం ప్రారంభించాయి. అంటే ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు ఎదుగుతూ ఉన్నాయి. ఆ విత్తనాలతో ఉన్నటువంటి ముళ్ళ పొదలు కూడా వాటితో పాటు ఏమవుతున్నాయి? ఎదుగుతూ ఉన్నాయి. అయితే ఈ ముళ్ళ పొదలు ఆటంకముగా ఉండటం వలన ఆ ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు ఏం చేయలేకపోయాయి? ఎదగలేకపోయాయి. ఇది మూడవ స్థితి కలిగినటువంటి మనుష్యులు. ఇకపోతే చివరి స్థితి కలిగిన మనుషులు అనగా నాలుగవ స్థితి కలిగినటువంటి మనుషులు. అతడు, ఆ వ్యక్తి విత్తనాలు చల్లుతుండగా మరికొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి. ఈ మంచి నేలన పడినటువంటి విత్తనాలు పడినటువంటి స్థలం మంచిదైనందున ఆ విత్తనాలు వాటికి తగినట్టుగా నూరంతలుగా ఏమయ్యాయి? ఫలించాయి అని ఈ మాటలు చెబుతూ, ఈ నూరంతలుగా ఫలించినటువంటి స్థితి కలిగినటువంటి మనుషులు
నాలుగవ రకం మనుషులు అని మాట్లాడుతూ, ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని ఎలా చెప్పాడంట అంటే గట్టిగా చెప్పాడు. ఈ మాటలు చెవులు గలవాడు వినుగాక అని ఆయన మామూలుగా చెప్పలా. యేసు ప్రభువు మామూలుగా చెప్పలా. ఇక్కడ రాయబడినటువంటి మాట బిగ్గరగా చెప్పెను. బిగ్గరగా చెప్పడం అనంటే చాలా గంభీరంగా చెప్పాడు. ఈ మాటలు చాలా ఎక్కువ శబ్దంతో ఈ మాటలు చెప్పడం జరిగింది. అతడు అనగా యేసు ప్రభువు ఈ విత్తనాలను గురించినటువంటి ఉపమానం చెప్పటంలో అంత బిగ్గరగా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకుంది? కొన్నిసార్లు మనము మాట్లాడుతూ ఉంటాం, సాధారణంగా మాట్లాడుతూ ఉంటాం, మరి కొన్నిసార్లు గట్టిగా మాట్లాడతాం. ఎందుకనంటే అంత గట్టిగా చెబితేనే కానీ ముందున్నటువంటి ఆ వ్యక్తులు ఆ మాటలు వినరు. కాబట్టి దేవుడు కూడా అనగా యేసు ప్రభువు కూడా ఈ మాటలు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా ఎందుకు చెప్పాడు అనంటే ఆయన యొద్దకు ప్రతి పట్టణము నుండి అనేకమైన బహుజన సమూహములు వస్తున్నారు, కానీ ఆయన మాటలు వినేవారుగా కనబడట్లా. మరి ఎలా ఉన్నారు అనంటే ఆయన అద్భుతాలు చేస్తే 2 రొట్టెలు ఏమైపోతాయి, 5 చేపలు ఏమైపోతాయి, 5,000 మందికి సరిపోతాయి. కాబట్టి యేసు ప్రభువు దగ్గరకు మనం వెళితే ఈ పూట మనం ఇంట్లో అన్నం వండుకోకర్లేదు, ఈ పూట మనం ఇంట్లో రొట్టెలు చేసుకోని అవసరం లేదు, ఈ పూట మనం ఇంట్లో పొయ్య రగిలించే అవసరం లేదు. కాబట్టి ఎక్కడున్నాడు యేసు ప్రభువు అని తెలుసుకుని ఆయనను వెంబడించడానికి వెళ్ళేవారంట జన సమూహము. ఎందుకు అనంటే ఆయన యొద్ద దొరికి రొట్టెలను తిని భుజించి ఆ టైంకి ఇంటికి వెళ్ళిపోవడానికి. అందుకని ఆయన ఇక్కడ ఎందుకు బిగ్గరగా చెప్పాల్సినటువంటి స్థితి వచ్చింది అనంటే ఆయన చెబుతున్నాడు, కానీ అక్కడ ఉన్నటువంటి జన సమూహము ఆయన మాటలు పెడచెవిన పెడుతున్నటువంటి స్థితి. ఈ రోజున దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాటి దినాలలో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన ఉపమాన రీతిగా ఆయన ఎదుట నిలబడినటువంటి జనసమూహమును చూసి ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఈ ఉపమానములో 4 రకాల స్థితులు కలిగినటువంటి మనుషులు కనబడుతున్నారు. ఈ రోజును కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. వాక్య రూపకంగా ఆయన మనతో మాట్లాడుతూ ఏమై ఆలోచన చేసుకోమంటున్నాడు అనంటే, మీ ముందు నేను 4 రకాల స్థితి కలిగినటువంటి మనుషులను ఉంచుతున్నాను. ఈరోజు నీవు ఆయన సన్నిధిలో కూర్చున్నావు కదా, నీవు ఈ 4 రకాల స్థితులు కలిగినటువంటి వారిలో ఏ స్థితిలో ఉన్నావో నీవు ఆలోచన చేసుకో. నీ స్థితి ఏమై ఉన్నదో ఈ రోజున మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అలా ఆలోచన చేసుకోకుండా ఏదో అలా వచ్చేసి అలా వెళ్ళిపోదాము అనంటే వ్యర్థం. సమయం వృధా, నీ జీవితం వృధా, వ్యర్థమవుతుంది. అందుకనే ఈ రాత్రి ఆయన చెప్పినటువంటి ఈ విత్తనములను గురించినటువంటి ఉపమానములో ఉన్నటువంటి అర్థం ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తే మన జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయో మనకు అర్థమైపోద్ది. ఒకవేళ మొదటి స్థితిలో ఉంటే మన జీవితాలు ఎలా మార్చుకోవాలి, ఒకవేళ మన స్థితి 2వ స్థితి కలిగినటువంటి పరిస్థితిలో ఉంటే మన జీవితం మన బ్రతుకును ఎలా మార్చుకోవాలి, 3వ రకపు స్థితిలో ఉంటే మన జీవితం ఎలా మార్చుకోవాలి అన్న సంగతులను ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. ఏంటి ఆయన చెబుతున్నటువంటి మాట అనంటే, ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకు చెప్పించాను అనంటే, నేను అనుకుంటున్నా మనకందరికీ కూడా వినగలిగే చెవులున్నాయి అని. నాకు అలాంటి చెవులే ఉన్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వినగలిగే చెవులు ఉన్నాయి, నాకు ఇంకా చెవుడు రాలేదు. దేవునికి స్తోత్రం. మన చెవులకు దేవుడు మందాన్ని కలిగించలేదు అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున కొంతమంది
దేవుని వాక్యం విందామన్నా వారి చెవులు మందమైనందున వారి చెవులలోనికి దేవుని వాక్యాన్ని రానవెట్లా. వినుటకు మందులైనందున అని అంటుంది గ్రంథం. మనము ఆ స్థితిలో ఎంత మాత్రము కూడా ఉండకూడదు. అందుకనే వినుటకు చెవులు గలవాడు అని ఎందుకు చెబుతున్నాడనంటే, మనము వినగలిగే చెవులు కలిగి ఉన్నామా, వినటానికి మందులైనటువంటి స్థితిలో ఉన్నామా అని ఆలోచన చెయ్యాలి. నేను అనుకుంటున్నా మనం అందరము కూడా వినటానికి సిద్ధపడ్డాం. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడితే నేను వింటాను అని మిమ్ములను మీరు సిద్ధపరచుకున్నారని నేను విశ్వసిస్తున్నా. మీరే కాదు, ఆయన నాతో మీతో మనందరితో కూడా మాట్లాడాలి. ఈ మాటలు మన జీవితాలకు చాలా అవసరమైనవి ఈ కడవరి దినాలలో. ఎందుచేత అనంటే, మన ప్రాణం పోకడ యేసు ప్రభువు యొక్క రెండవ రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు. ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితాలు కలిగినటువంటి మన జీవితాలు ఈ రోజున పొద్దున్నే ప్రయాణమై సాయంత్రము క్షేమంగా తిరిగి వస్తామో రామో తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి మన జీవితాలు. అలాంటి పరిస్థితులలో మన ఆధ్యాత్మికమైన జీవితాలను గురించి మనము ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. లేని పక్షమున మనము ఖచ్చితంగా నిత్య నాశనములోనికి వెళ్ళిపోతాం. గతించిన దినాలలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అని ఉంటుంది వాక్యం. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవడానికి నీవు ఆలోచన చేస్తున్నావా? క్రిందనున్న పాతాళము నుండి, నిత్య నాశనము నుండి, నిత్య నరకాగ్ని నుండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచినటువంటి యుగ యుగములు మండుచున్న ఆ భయంకరమైన నిత్య నరకము నుండి తప్పించుకోవడానికి నీవేం ఆలోచన చేస్తున్నావు? వేటిని వెతుకుతున్నావు? అసలు నీ జీవితం, నీ ఆధ్యాత్మికమైన జీవితం, నీ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉన్నది అనేది రాత్రి మనం ప్రశ్నించుకోవాలి. సరే, చూద్దాం రండి. ఈ ఉపమానం యొక్క ఉద్దేశమును మనము తెలుసుకుని, మన స్థితి ఏ స్థితిలో ఉందో గ్రహించుకుని, ఒకవేళ ఆయనకు ఇష్టం లేని స్థితిలో ఉంటే, లేకపోతే మన స్థితి నాశనానికి వెళ్ళిపోయే స్థితిలో ఉంటే, ఈ రాత్రి కూడా దేవుడు మనకి మరొక అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఆ నాశనానికి వెళ్ళిపోయే స్థితిలో నుండి నిత్య జీవానికి వెళ్ళే స్థితిలోనికి మార్చబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తా. హల్లెలూయా. చూద్దాం రండి. 9వ వచనము నుండి, క్షమించండి, 11వ వచనము నుండి మనము చదువుదాం. ఈ ఉపమాన భావం ఏమనగా అనగా పైన చెప్పబడినటువంటి 4వ వచనము నుండి 8వ వచనం వరకు చెప్పబడినటువంటి ఈ ఉపమానము యొక్క భావము ఏమిటి అనగా, విత్తనము దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. విత్తనము ఎవరి వాక్యం అంట? దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యము అయితే విత్తువాడు ఏమి విత్తుతున్నాడని మనకు అర్థమవుతుంది. చెప్పాలి. విత్తనము దేవుని వాక్యము అయితే విత్తువాడు ఏమి విత్తుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. వాక్యమును విత్తుతున్నాడని. దేవునికి స్తోత్రం. విత్తువాడు అనగా విత్తనములు విత్తేటువంటి వాడు తన చేతిలో ఉన్నటువంటివి ఏమిటి అని అంటే దేవుని వాక్యము. ఆయన చల్లుతున్నది, ఆయన విత్తుతున్నది ఏమిటి అని ఆలోచన చేస్తే అది నేరుగా దేవుని వాక్యమే. ఖచ్చితముగా, నిస్సందేహముగా, నిశ్చయముగా విత్తనము ఈజ్ ఈక్వల్ టు దేవుని వాక్యం. గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము. కాబట్టి దేవుని వాక్యము విత్తుతున్నాడు. దేవుని వాక్యము ఎక్కడ విత్తుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము విశ్వాసులలో విత్తుతున్నాడు. అక్కడ చెప్పబడిన మాట ఏంటి? 4వ వచనంలో, బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వస్తున్నారు. వచ్చుచుండగా విత్తనాలు విత్తేవాడు ఏం చేస్తున్నాడు అనంటే విత్తనాలను చల్లుతున్నాడు, విత్తుతున్నాడు. ఎక్కడ విత్తుతున్నాడు అనంటే
మనుషుల మధ్య విత్తుతున్నాడు. మనుషుల మధ్య ఏ స్థలములో విత్తుతున్నాడు అనంటే మనుషులలో ఉన్న హృదయం అనే స్థలములో విత్తనాలను విత్తుతున్నాడు. ఆ విత్తనాలు ఏమిటి అనంటే దేవుని వాక్యాలు. ఆ విత్తనము ఏమిటి అనంటే దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యము ఎక్కడ విత్తబడుతుంది అనంటే జన సమూహములో విత్తబడుతుంది. ఈ దేవుని వాక్యము జన సమూహంలో ఎక్కడ విత్తబడుతుంది అనంటే వారి హృదయాలలో విత్తబడుతుంది. అయితే వారి హృదయాలలో విత్తబడుతున్నటువంటి వాక్యం ఒక్కటే. ఈ రాత్రి కూడా మనందరి మధ్యలో మనందరకు విత్తబడుతున్నటువంటి వాక్యము ఒక్కటే. అయితే ఈ విత్తబడినటువంటి వాక్యము, ఈ చెప్పబడుతున్నటువంటి వాక్యము, ఈ ప్రకటించబడుతున్నటువంటి వాక్యము ఎలా నీవు రిసీవ్ చేసుకుంటున్నావో అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి ఎలా దానిని మనము పొందుకుంటున్నామో అని మనం ఆలోచన చేయాలి. ఈ రాత్రి చూద్దామా? మొదటిగా విత్తనము విత్తినప్పుడు అనగా దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు మొదటిగా ఎవరు కనబడుతున్నారు అనంటే ఇక్కడ త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకుని పోవును. మొదటి రకం ఏ రకమని చెప్పాను? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడినప్పుడు ఆ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలను మనుషుల చేత ఏమవుతున్నాయి? త్రొక్కబడుతున్నందున వాటిని ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుని పోతున్నాయి. ఈ మొదటి రకము స్థితి కలిగినటువంటి మనుషులను గురించి ఇక్కడ ఏమని అర్థమిస్తూ చెబుతున్నాడు అనంటే, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని వాక్యం విత్తబడుతున్నప్పుడు, దేవుని వాక్యం ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు వారి స్థితి ఎలా ఉన్నది అనంటే వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి దానిని ఏం చేస్తున్నాడట? దేవుని వాక్యం విత్తబడుతున్నప్పుడు వారు విన్నారు, దానిని గురించి నమ్మాలని ఇష్టపడ్డారు. అయితే వారు నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి ఏం చేస్తాడట? అసలు అపవాది ఎందుకు వచ్చాడు? వాడి పని ఏంటి అని ఆలోచన చేస్తే మనకు అందరికీ బాగా తెలుసు. వాడికి సమయము కొంచెమే అని ఎరిగి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదకుతూ తిరుగులాడుచున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి వాడు ఎక్కడ కూడా తిరుగుతున్నాడు. ఎక్కడే కాదు, వాడు ప్రతి చోట తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అనంటే ఎవరిని మృంగాలా అంటే మృంగటం అనగా ఎవరిని పాడు చేయాలా, పాడు చేయటం అంటే ఎవరిని దేవునికి దూరం చేయాలా అంటే దాని అర్థం ఎవడిని నేనున్నటువంటి పాతాళ లోకానికి తీసుకుపోవాలా అని వెతుకుతూ తిరుగులాడుచున్నాడట. వాడికి సమయం కొంచెమే అని ఎరిగి ఎవరిని పాతాళ లోకానికి తీసుకువెళ్ళిపోవాలా, నేనున్నటువంటి నిత్య నరకములోనికి తీసుకువెళ్ళిపోవాలా అని వెతుకుతూ తిరుగులాడుతున్నప్పుడు దేవుని వాక్యం ప్రకటించబడుతుంది ఇలాగే. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది ఇలాగే. ఇలా ప్రకటించబడుతున్నప్పుడు మీలో అనేకులు విన్నారు కానీ ఆ వాక్యమును నమ్మి రక్షణ పొందకుండానట్లు ఎవరొచ్చారు? చెప్పండి, ఎవరొచ్చారు? ఎక్కడికి వచ్చాడు? వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుంది? జన సమూహములో. జన సమూహములలో ఎక్కడ విత్తబడుతుంది? వారి హృదయాలలో. వెరీ గుడ్, వారి హృదయాలలో విత్తబడుతుంది. ఇప్పుడు విత్తబడినటువంటి వాక్యము ఎక్కడ పడింది? హృదయంలో పడింది.
హృదయంలో పడింది. ఇప్పుడు అపవాదిగాడు ఆ విత్తబడినటువంటి వాక్యమును ఎత్తుకుని పోవాలి అనంటే ఎక్కడికి రావాలి చెప్పండి? ఎక్కడికి రావాలి? హృదయంలోనికి రావాలి అనంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? మాట్లాడాలి, మనమే ఇవ్వాలి. మరి సాతాను అనగా అపవాదిగాడు వచ్చి ఎత్తుకుని పోయాడు అనంటే సాతాను గాడిని రమ్మని వాడిని ఆహ్వానించింది మనమే. అరే, దేవుని వాక్యం వినలేదా? విన్నారు. దేవుని మందిరంలోనికి రాలేదా? వచ్చారు. విత్తనాలు వారి హృదయాలలో అనగా వాక్యం అనబడినటువంటి విత్తనం వారి హృదయంలో పడలేదా? పడింది. కానీ వారు వాక్యం వింటూనే ఎవరికి ఆహ్వానాన్ని పలుకుతున్నారు అని అంటే వారి జీవితాలను పాడు చేసే అపవాదికి వారి స్థానాన్ని ఇస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వాక్యం వినటానికి దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని సభల్లోనికి వెళుతున్నాం, గృహ కూడికల్లోకి వెళుతున్నాం, ప్రార్థన ఉపవాస కూడికల్లోనికి పాల్గొంటున్నాం, అన్ని రకాల ప్రార్థన సహవాసాల్లో పాల్గొంటున్నాము. కానీ వాక్యం మన హృదయంలో పడుతుంది. కానీ నీవు నమ్మి ఇంకా రక్షణ పొందలేదు అనంటే, ఇంకా నీవు రక్షించబడలేదు అనంటే, ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందలేదు అనంటే ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే, వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడింది. కానీ నీవు నమ్మి ఆయన నామమున రక్షణ పొందకుండానట్లు నిన్ను మృంగడానికి ఎవడైతే ఎదురు చూస్తూ ఉన్నాడో ఆ అపవాదిగాడి రావటానికి నీవే అవకాశం ఇస్తున్నావు. దేవుడు అంటాడు ద్వితీయోపదేశకాండలో తీయనవసరంలా, కీడును మేలును జీవమును మరణమును నీ ఎదుట పెట్టాను, ఏది కావాలో నువ్వే కోరుకో. దేవుడు దయ్యము, ప్రభువైన యేసుక్రీస్తు సాతాను ఈరోజు మీ ఎదుట ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయమున మన ఎదుట ఇద్దరున్నారు. ఒకటి దేవుని వాక్యం, మనల్ని మృంగటానికి ఎదురు చూస్తున్నటువంటి సాతాను ఉన్నాడు. అలాగే నీ హృదయంలో విత్తబడుతున్నటువంటి దేవుని వాక్యం అనబడిన విత్తనాలను ఎత్తుకుని పోవడానికి ఈజ్ రెడీ. నీ ప్రక్కనే వాడున్నాడు, నీ హృదయంలో పడిన దేవుని వాక్యాన్ని ఎత్తుకుని పోవడానికి. అయితే వాడు నీ పర్మిషన్ లేకుండా నీ హృదయంలోనికి రాలేడు. వాడు నీ హృదయంలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడు అనంటే నీవు అపవాదిగాడికి ఏమిస్తున్నావు? అవకాశం ఇస్తున్నావు. దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుని వాక్యము నీ హృదయంలో పడిన తర్వాత, ఆ వాక్యమును నమ్మకుండా, నమ్మి రక్షణ పొందకుండా దుష్టునికి, సాతానుకు, అపవాదికి నీవు అవకాశం ఇస్తే గనుక నీవు బాగుపడకుండా నీ హృదయములో ఉన్న జీవము గల దేవుని మాటలను ఎత్తుకుని పోతాడు. ఆ మాటలు ఎత్తుకుని పోయాడు అనంటే అవి మొలుస్తాయా? ఇప్పుడు ఒక నేలలో మనము ధనియాల గింజలు వేసాం. ధనియాల గింజలు మనం వేస్తే ఏ మొక్కలు రావాలి? కొత్తిమీరేనా? ధనియాల గింజలు వేసాం, మనం వెళ్ళిపోయాం. మన వెనకాల మన ఇంట్లో ఉన్న పొట్టోడు వచ్చి ఆ గింజలన్నీ తీసేశాడు. ఆ స్థలంలో మొక్కలు వస్తాయా? ఆ స్థలంలో మొక్కలు రావడానికి ఏమైనా ఉన్నాయా? అక్కడ ఏమైనా మార్పు కనబడుతుందా? ఆ చుట్టూ ఉన్నవి ఎదుగుతున్నాయి, కానీ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? మధ్యలో ప్రదేశం ఏంటి ఖాళీగా ఉంది అని ఆలోచన చేస్తే అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగింది అనంటే, మనము ధనియాల గింజలు వేసిన తర్వాత మన వెనకాల ఒకడు వచ్చి ఆ స్థలంలో ఉన్న గింజలను ఎత్తుకుని పోయాడు. ఆ చుట్టూ ఉన్నవి మొలిచాయి, కానీ వాడు ఎత్తుకుపోయిన గింజల ఉన్నటువంటి స్థలంలో ఏమి రాలా? మొలకలు రాలా. ఏం జరిగింది అని అంటే, అక్కడ ఒక గింజలు ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి కలిగింది.
ఈ రోజున ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ నమ్మలేని స్థితిలో ఉంటున్నావు. దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ బాప్తిస్మము పొందలేని స్థితిలో ఉంటున్నావు. దేవుని వాక్యం వింటున్నావు కానీ రక్షణ పొందలేని స్థితిలో ఉంటున్నావు. కారణం ఏంటి అని అంటే, ఆయన వాక్యం నీ హృదయంలో పడుతుంది, దుష్టుడు వచ్చి వాటిని ఎత్తుకుని పోతున్నాడు. అంటే సాతానుగాడు వచ్చి వాటిని ఎత్తుకుని పోతున్నాడు. దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నావు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఒకవేళ దుష్టుడు వచ్చి దేవుని వాక్యమును నీ హృదయంలో నుండి ఎత్తుకుని పోతే నీ యొక్క గమ్యం నిత్య నాశనమే. నీ గురి అగమ్య గోచరమవుద్ది. దయచేసి రాత్రి మనందరితో కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, దేవుని వాక్యం అనబడినటువంటి విత్తనాలు చల్లినప్పుడు, ఆ చల్లబడిన విత్తనాలు మీ హృదయంలో పడినప్పుడు అపవాదికి కనుక మీరు అవకాశం ఇస్తున్నారు అనంటే, దేవుని వాక్యం అనే విత్తనాలు ఫలించకుండా వాటిని ఎత్తుకుని పోతాడు. వాటిని ఎత్తుకుని పోతాడు. ఎత్తుకుని పోవడం వలన కలిగే నష్టం ఏంటి అని అంటే, నీవు మరణిస్తే నిత్య నరకములో పడిపోతావు. ఎందుకంటే వాక్యం వినలేదా? విన్నావు. మందిరానికి రాలేదా? వచ్చావు. కానీ మందిరానికి వచ్చి విన్న వాక్యం నీలో ఫలించట్లేదు. చెప్పండి, ఏమవ్వట్లేదు? ఫలించట్లేదు. ఫలించనందున ఆయన అంటాడు కదా, నాలో ఫలింపనే ప్రతి తీగను ఏం చేస్తాడు? ప్రతి తీగ, నేను పాస్టర్ గారిని కదా, నేను పాస్టర్ గారిని కూతురుని కదా, నేను పాస్టర్ గారిని కొడుకుని కదా, మా నాన్న బిషప్ కదా, మా నాన్న రెవరెండ్ కదా, మా నాన్న 22 కదా, 62 కదా అనడానికి వీల్లేదు. నీవు గనక నీ హృదయంలో దేవుని వాక్యం అనే విత్తనము పడిన తర్వాత అది ఫలించనివ్వకుండా దుష్టుడు వాటిని ఎత్తుకుని పోతున్నాడు అంటే ఏం చేస్తున్నావు నువ్వు? దుష్టుడు నీ హృదయంలో నిన్ను వాక్యాన్ని ఎత్తుకుని పోయి నిన్ను ఫలింపనివ్వకుండా, ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదకనివ్వకుండా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఎదుగు పొదుగు లేనటువంటి ఆత్మీయ స్థితిలో ఉంటున్నావు అనంటే ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఈ రాత్రి మనలను మనమే ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఈ మొదటి రకపు స్థితిలో గనక మనం ఉంటే వెంటనే మన మనోనేత్రాలు తెరవబడాలి. దేవునికి స్తోత్రం. వెంటనే మన ఆధ్యాత్మికమైన దీపము వెలిగించబడాలి. వెంటనే మన కళ్ళు తెరవబడాలి. దేవునికి స్తోత్రం. ఈ స్థితిలో గనక మనం ఉంటే గుర్తుపెట్టుకో, నిత్య జీవము పొందడం అనేది జరగదు. ఇకపోతే రెండవ స్థితిలోనికి వెళదాం రండి. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున, మొదటి రకం వీళ్ళు, రెండవ రకం అంటే రెండవ స్థితి కలిగినటువంటి మనుషులు ఎవరు అనంటే, దేవుని వాక్యము అనబడినటువంటి విత్తనము విత్తబడింది. మనందరిలో కూడా దేవుని వాక్యము విత్తబడుతుంది. విత్తబడిన తర్వాత ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి అనంటే, రాతి నేల నుండి వారు ఎవరు అనంటే వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు. కొంతమంది దేవుని వాక్యం విన్నప్పుడు నిజమే, నేను అలా ఉండకూడదు, ఇంకా నిజమే, నేను చేసింది చాలా తప్పు, చిచ్చి ఇంకా అలా బతకూడదు, అలాంటి పాపం జోలికి నేను వెళ్ళకూడదు, అబ్బా దేవుడు ఎంత గొప్పగా మాట్లాడాడు నాతో, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మతోనో, వాళ్ళ అక్కతోనో, వాళ్ళ చెల్లితోనో, వాళ్ళ భార్యతోనో, భర్తతోనో, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడే, చాలా సంతోషంగా మాట్లాడాడు, నాకు కూడా చాలా సంతోషం వేసిందే, అబ్బాయి అంత గొప్పోడు దేవుడు అన్నాడు ఒక వారం, అన్నది ఒక వారం. అలా వారాలు గడుస్తున్నాయి. వాక్యాన్ని వింటూ ఉన్నాడు, విన్న వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్నాడు, సంతోషిస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, సంతోషిస్తున్నాడు. అబ్బా
సంతోష గానాలు వినబడుతూ ఉన్నాయి. అయితే జరిగింది ఏంటంట? సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున ఏమవుతారట? ఏమి లేనందున, ఎందుకు లేనందున ఆ విత్తనాలు ఎక్కడ పడ్డాయి? అది లెక్క. రాతి నేల మీద ఇప్పుడు మీరు ఒక వారం కొన్ని విత్తనాలు తీసుకొచ్చి ఆ మూల చల్లండి, చర్చిలో ఆ మూల చల్లండి. ఈ వారం జల్లేసి వెళ్ళిపోండి. మళ్ళీ వచ్చే వారానికి అవి ఎలా ఉంటాయి చెప్పాలి? ఉంటే అలాగే ఉంటాయి, లేకపోతే అవి కనబడవు. ఎందుకు అలాగే ఉండిపోయినాయి అవి? ఎందుకు మొలక రాలేదు అని ఆలోచన చేస్తే అవి ఎక్కడ పడ్డాయి? రాతి నేలలో పడినందున రాతి నేలలో నీళ్లు వేసినా సరే అక్కడ నీళ్లు నిలువవు. నీళ్లు తేమ ఆ రాతి మీద ఉండదు. కాబట్టి వాటికి వేరు అనేది ప్రారంభం కాలేదు. వేరు లేనందున అంటున్నాడు అని అంటే అసలు వేరే లేదంటే దానికి. ఎందుకు వేరు రాలేదు అని అంటే ఆ విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి. ఈరోజు చాలా హృదయాలు రాతి నేలల్లా ఉన్నాయి. అందుకే కదా కొంతకాలం మీరు సంతోషంగా ఉంటున్నారు దేవుని వాక్యాన్ని బట్టి. శోధన కాలమున, ఏ కాలం? శీతాకాలమా? ఏ కాలం అది? వర్షాకాలమా? ఏ కాలం? శోధన కాలమున. శోధన కాలము రానంత వరకు సంతోషంగా అంగీకరించారు కానీ శోధన కాలమున వారికి వేరు లేనందున ఏమైపోయినాయి అంట? ఏమైపోయారు? తొలగిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు నీ హృదయం, మన హృదయాలు ఎలా ఉన్నాయి? రాతి నేలలా ఉన్నాయా? గుర్తుపెట్టుకోవాలి, రాతి నేల మీద కూడా అనగా రాతి నేల లాంటి స్వభావము కలిగిన హృదయాలలో కూడా వాక్యము విత్తబడింది. కానీ అవి కొంతకాలం మంచిగానే ఉన్నాయి. కొంతకాలానికి అవి వేరు లేనందున ఏమైపోయాయి? తొలగిపోయాయి. అక్కడ కనబడట్లా, ఆ నేల మీద అవి కనబడట్లా. మన జీవితాలు ఈ రెండవ స్థితి కలిగినటువంటి స్థితిలో ఉన్నా సరే మనము నిత్య జీవానికి వెళ్ళలేం. రాతి నేల లాంటి హృదయాలు కలిగినా, రాతి నేల లాంటి హృదయాన్ని కలిగి దేవుని వాక్యాన్ని విన్నా ఏ మార్పు మనలో కనబడదు. కొంతమందిని చూసి అంటారు, రే ఆడికి చెప్పినా వచ్చే, గోడకు చెప్పినా ఒకటే. ఆడికి చెప్పినా ఒకటే, గోడకు చెప్పినా ఒకటే. ఆన్ని కొట్టినా ఒకటే, బండను కొట్టినా ఒకటే. ఎందుకని? ఆడి స్వభావం ఎలా ఉంది? బండ లాంటి స్వభావం. వాడి స్వభావం రాతి లాంటి స్వభావం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యము అనబడినటువంటి విత్తనము విత్తబడింది మీ హృదయములో. మీ హృదయము గనక రాతి నేల లాంటి స్వభావము కలిగి ఉంటే ఆ వాక్యము మీలో కొంతకాలమే ఉంటుంది కానీ శాశ్వతముగా మీ హృదయాలలో వాక్యము ఉండదు. మీ హృదయాలలో వాక్యము ఉండనందున ఖచ్చితంగా మనము దుష్టుడు, అపవాది ఉన్నటువంటి స్థలానికి వెళతాము కానీ దేవుడున్న స్థలానికి మనం వెళ్ళలేం. ఈ రెండవ స్థితిలో కనుక మనం ఉంటే, ఈ రెండవ రకపు స్థితిలో మన జీవితాలు ఉంటే వెంటనే మార్చుకోవాలి. రాతి నేల స్వభావము నుండి మనము మంచి నేల స్వభావముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఇకపోతే మూడవ స్థితి కలిగినటువంటి మనుషులను గురించి ఏం మాట్లాడుతున్నాడు? ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కొంతకాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన
విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మూడవ స్థితి కలిగినటువంటి వారు ఎవరు అనంటే, వీరి హృదయాలలో కూడా దేవుని వాక్యం అనబడినటువంటి విత్తనము విత్తబడింది. ఆ విత్తనాలు ఫలిస్తున్నాయి, ఆ విత్తనాలు మొలకలు వచ్చాయి. ఎంతకు ముందు విత్తబడినటువంటి విత్తనాలలో కనీసం వేరే లేదు, ఇక మొలకలే లేవు. అది కూడా చాలా ఘోరమైన స్థితి. మూడవ స్థితి కలిగినటువంటి మనుషులు లేక విశ్వాసులు ఎలా ఉన్నారు అనంటే, ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు. వాటి స్థితి ఎలా ఉన్నది అనంటే, అవి విరవబడ్డాయి, అవి పగిలాయి, పగిలి వేరొచ్చింది, వేరొచ్చి అవి ఎదుగుతూ ఉన్నాయి. అవి ఎదుగుతూ ఉన్నప్పుడు వాటితో పాటు ముండ్ల పొదలు కూడా ఎదుగుతూ ఉన్నాయి. ఇలా విత్తనము ఫలిస్తుంది, ముండ్ల పొదలు కూడా ఎదుగుతూ ఉన్నాయి. విత్తనాలు మొలకలు వచ్చాయి, మొక్కగా ఎదుగుతుంది, అలాగే ముండ్ల పొదలు కూడా వాటితో ఎదుగుతున్నాయి. ఈ మొక్కలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాటి చుట్టూ ఉన్నటువంటి ముండ్ల పొదలు ఆ ఎదుగుతున్నటువంటి విత్తనమును ఎదగనివ్వకుండా అణచివేస్తున్నాయట. ఏంటి దాని అర్థం అనంటే, ఇక్కడ చెబుతున్నాడు, వారు విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను ఏం చేయబడతారు? ఈ జీవన సంబంధమైన విచారాలు. ఏ సంబంధమైన విచారాలమ్మా? ఈ జీవన సంబంధమైన విచారాలు. మనకెందుకు? మనము వేటిని గురించి ఆలోచించాలి అని అంటే, పైనున్న వాటిని వెతకాలి. మన దృష్టి పైనున్న వాటి మీద ఉండాలి. ఒకవేళ నేను మరణిస్తే, నా కుటుంబం మరణిస్తే నరకానికి వెళుతుందా, నిత్య జీవానికి వెళుతుందా? ఈ లోకమంతా కూడా శాశ్వతమైనది కాదు. ఇందులో ఉన్నది కూడా ఏది శాశ్వతమైనది కాదు. ఈ భూమి మీద ఉన్నది, భూమి క్రింద ఉన్నది, నీళ్ళ యందు ఉన్నది, నీళ్ళ లోపల ఉన్నది, ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఈ అశాశ్వతమైన వాటి కోసం ఎందుకు విచారించాలి అని అనుకోకుండా, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేత ఏం చేయబడుతున్నారు? దేవుని వాక్యం విన్నారండి, విన్న తర్వాత వెళ్ళారు, వాక్యం ఫలిస్తుంది, వేరొచ్చింది, మొలకొచ్చింది, ఆ మొక్క ఎదుగుతూ ఉంది. అయితే ఒకేసారి కుటుంబంలో భయంకరమైన విచారమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. కుటుంబం పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఎన్నడూ ఊహించినటువంటి ఘోరమైన గాఢాంధకారంలోనికి వెళ్ళిపోతుంది. కుటుంబ పరిస్థితులలో ఏమీ అర్థం కావట్లా, చిన్న భిన్నమైపోతుంది కుటుంబం. జీవితం గురించి ఏం అర్థం కావట్లా, ఏం జరుగుతుందో అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళిపోతున్నామో అర్థం కావట్లా. ఇలాంటి విచారముల చేత నీలో ఉన్న వాక్యమును ఏం చేస్తుందట? నీ విచారములు దేవుని వాక్యాన్ని అని చేస్తున్నాయి. నా జీవితం ఏమైపోతుంది, నా కుటుంబ జీవితం ఏమైపోతుంది, నా కుటుంబం ఇలా నాశనం అయిపోతుందేంటి, ఇలా చిన్నాభిన్నమైపోతుందేంటి, ఇలా పగలగొట్టబడిందేంటి, ఇలా కూలిపోతుందేంటి అనే విచారాలు ఉన్నాయి చూసారా? ఆ విచారాలు దేవుని వాక్యమును అణిచేస్తున్నాయి. రెండవ రకం, ధన భోగముల చేత అణచివేయబడుతున్నాయి. ఎంతసేపు కూడా డబ్బును సంపాదించుకోవాలి, డబ్బును సంపాదించుకుని సుఖభోగములు అనుభవించాలి. డబ్బే నా జీవితం, డబ్బే నా గమ్యం, డబ్బుంటే చాలు, నేను ఏదైనా చేయగలను, డబ్బుంటే అనుకున్నది పొందుకుంటాను, డబ్బుంటే కోరుకున్నది దక్కించుకుంటాను అని ధనభోగముల చేత దేవుని వాక్యము అణచివేయబడుతుంది. ఎందుకు నీ గురించి నీవు చింతిస్తున్నావు? ఎందుకు నీ గురించి నీవు విచారిస్తున్నావు? దేవుడు అంటున్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్ ఎవరి మీద వేయండి? ఆయన మీద తప్ప అందరి మీద వేస్తారు. ఇలా
మిమ్మును గురించి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద తప్ప అందరి మీద హెత్తరిల్లు. అసలు వెయ్యాల్సింది ఎవరి మీద? ఆయన మీద వేయటం అంటే అర్థం, ఆయన మీద వేయటం అంటే అర్థం, ఈరోజు నీవు విచారించే ఒక పరిస్థితి వచ్చింది. వినాలి, నీవు విచారించే ఒక పరిస్థితి వచ్చింది చూసావా? ఆ పరిస్థితిని తీసుకువెళ్ళి ఆయనతో చెప్పుకోవడం, ఆయన మీద వేయడం. నీ చింత యావత్తు ఆయన మీద వేయడం అని అంటే అర్థం, నీకు చింతకు కారణమైన ఆ స్థితి ఉంది చూసావా, నీకు దుఃఖానికి కారణమైన ఆ పరిస్థితిని చూసావా, ఆ పరిస్థితిని, ఆ స్థితిని తీసుకువెళ్ళి ఆయనతో చెప్పుకోవటం ఆయన మీద వేయటం అని అంటే. ఆయనతో ఎప్పుడైతే చెప్పుతున్నావో ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత అన్నిటినీ కూడా ఆయన తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన మీద వేయకుండా అక్క మీద, చెల్లి మీద, అన్న మీద, తమ్ముడి మీద, భర్త మీద, భార్య మీద, తల్లిదండ్రుల మీద, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారి మీద ఈ భారం తీసుకువెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారు? అవునా అమ్మా, ప్రార్థన చేస్తామమ్మా, దేవుడు కార్యం చేస్తాడు. వాళ్ళు చేసేదండి ప్రార్థన, మీరు చేసుకోలేరా? మనం చేసుకోలేమా? నేను అంటాను, అంటే వేరే వాళ్ళు చేయటం తప్పు అని నేను అనట్లేదు, కానీ అసలు నీ ప్రార్థన వింటాడు అనే నమ్మకం మీకు ఉంటుందా? నాకు తెలియగలుగుతున్నా. నా ప్రార్థన దేవుడు వింటాడు అనే నమ్మకం నాకుంటే దేవుని దగ్గరికి నేనే వెళ్ళి నా పరిస్థితిని చెప్పుకుంటాను. బైబిల్లో వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళారు. ఆయనే అల్టిమేట్ సొల్యూషన్, ఆయనే అల్టిమేట్ సొల్యూషన్, ఆయనే సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు. ఒకవేళ ఆయన వల్ల కాకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళండి. ఆయన వల్ల కాకుండా ఉంటుందా? రక్షింప నేరకి ఉండినట్లు ఆయన చెయ్య, విన నేరకి ఉండినట్లు ఆయన చెవులు. మరి ఎందుకు ఆయన వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్తారు? ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు దేని గురించి అయితే విచారం కలిగి ఉన్నావో దానిని తీసుకుని యేసయ్య దగ్గరికి రా, దానిని తీసుకుని ఆయన పాదాల యొద్దకు రా. అప్పుడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు నీ హృదయంలో వాక్యం ఉంది చూసావా, ఆ వాక్యం నీలో ఉన్న ఈ విచారాలు వాక్యమును అణిచివేయకుండా అవి ఫలించటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటి అనంటే, మన హృదయంలో దేవుని వాక్యము విత్తబడినప్పుడు మన విచారముల చేత ఆ వాక్యము అణిచివేయబడకూడదు. ధన భోగముల చేత, సుఖ భోగముల చేత మన హృదయంలో విత్తబడిన దేవుని వాక్యం అణిచివేయబడకూడదు. వాటిని ఫలింపజేయడానికే మనము ప్రయాసపడాలి. అందుకే ఎవరైనా సరే వాక్యం ప్రకటించేసిన తర్వాత చివరిలో ఏ సేవకుడైనా, ఏ భక్తుడైనా చెప్పే మాట ఏంటి అంటే, ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో ఏం చేయనుగాక, ఫలింపజేయునుగాక, లేకపోతే ఫలింపజేసి అభివృద్ధి పరచునుగాక అని అంటారు. అలా జరగాలి ఖచ్చితంగా. అలా జరగని పక్షమున, అలా జరగట్లేదు అని అంటే పైన రాయబడినటువంటి ఈ 3 స్థితులలో ఏదో ఒక స్థితిలో నీవు ఆగిపోయావు. త్రోవ పక్కన పడినటువంటి స్థితిలో నీవు ఆగిపోయి ఉండొచ్చు, రాతి నేల మీద పడినటువంటి స్థితిలో నీవు ఆగిపోయి ఉండొచ్చు, ముండ్ల పొదలలో పడినటువంటి స్థితిలో నీవు ఆగిపోయి ఉండొచ్చు. ఫలించట్లేదు అని అంటే వాక్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం శక్తి కలిగిన వాక్యం, వాక్యం జీవము కలిగిన వాక్యం, ఈ వాక్యం బలము కలిగినటువంటి వాక్యం. ఈ వాక్యం మన హృదయాంతరంగాలను పరిశోధించే వాక్యం. ఈ వాక్యాన్ని ఫలింపనివ్వండి మీ హృదయాలలో. ఈ వాక్యాన్ని ఫలించటానికి ప్రయాసపడండి మీ జీవితాలలో.
ఈ వాక్యం బలమైనది, ఈ వాక్యం జీవం కలిగింది, ఈ వాక్యం శక్తి కలిగినది, ఈ వాక్యము ఏమైనా చేయగలిగినది, ఈ వాక్యం మానవుని జీవితాలను మార్చగలిగింది, ఈ వాక్యము నాశనానికి వెళ్ళిపోతున్న వారిని నిత్య జీవానికి నడిపించే వాక్యం. ఈ వాక్యం గాఢాంధకారమైనటువంటి జీవితాలను జీవము కలిగినటువంటి వెలుగు సంబంధాలుగా మార్చగలిగే వాక్యం. దేవునికి స్తోత్రం. అలాంటి వాక్యమును మీ హృదయాలలో విత్తబడుతున్నప్పుడు దయచేసి ఆ వాక్యమును ఫలించనివ్వండి. అలా ఫలించనివ్వాలి అనంటే నీవు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థం కావాలి. ముండ్ల పొదలకు ఉపమాన రీతిగా చెప్పబడినటువంటి ఈ జీవన విచారముల చేతను ధన భోగముల చేత ఆయన వాక్యము అణిచివేయబడుతుంది అనేక మంది జీవితాలలో. అందుకే మన జీవితాలలో దేవుని వాక్యం ఫలించట్లా. ఇకపోతే 4వ స్థితి కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. 4వ స్థితి కలిగినటువంటి వారు మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన మాట. 4వ స్థితిని గనక మనం ఆలోచన చేస్తే ఇక్కడ చెప్పబడిన మాట, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా ఎలాంటి మనస్సు అంట? యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని. ఈరోజు ఎలా వింటున్నారు వాక్యం? చెప్పు అని ఒకళ్ళు, అయిపోయిందా అయిపోయిందా, ఎప్పుడైపోద్దా ముగించేస్తే వెళ్ళిపోదామని ఇంకొకళ్ళు, పట్టుకున్నాడు రా బాబు ఇక్కడ అసలు వదులుతలేదురా బాబు అని ఇబ్బంది పడిపోతూ వినేవాళ్ళు మరికొంతమంది. ఎందుకు వచ్చిన జీవితాలు రా బాబు మనకి అని కష్టపడుతూ వినేవారు మరికొంతమంది అయితే యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ప్రశ్న, మీరు ఎలా వింటున్నారు వాక్యం? ఈ 4 రకాల స్థితి కలిగినటువంటి వారిలో ఏ స్థితిలో ఉండి వాక్యం వింటున్నావు? మొదటి స్థితి కలిగిన వారి స్థితిలో ఉండి వింటున్నావా? 2వ స్థితి, 3వ స్థితి, 4వ స్థితి? ఏ స్థితిలో ఉండి ఆయన వాక్యాన్ని వింటున్నావు? దర్ ఇస్ వండర్ఫుల్ వర్డ్స్ హియర్. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. నాకు చాలా నచ్చింది మాట. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినగలిగే స్థితిలో ఉన్నామా? యోగ్యమైన మంచి మనసు అంటే నేను మీకు చెబుతున్నాను, ప్రభువా ఈరోజు నేను బ్రతికి నీ సన్నిధిలో కూర్చోవడానికి ఏ యోగ్యత నాలో లేదు, ఏ మంచి నాలో లేదు. ప్రభువా దయచేసి ఈరోజు నాతో మాట్లాడండి, నా జీవితాన్ని మార్చండి, నన్ను ఆత్మీయతలోనికి నడిపించండి, నన్ను ఆత్మలో అభివృద్ధిపరచండి నాయన అని ఎవరైతే సిద్ధపడి ఆయన వాక్యాన్ని వినడానికి వస్తారో, నేను కూర్చోవడానికి వినటానికి ఏ యోగ్యత నాలో లేదు అని మన అయోగ్యతను ఒప్పుకొని ఆయన వాక్యాన్ని వినటమే యోగ్యమైన మంచి మనసుతో వాక్యము వినే స్థితి కలిగిన వారము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విన్న తర్వాత దానిని ఏం చేసామ్మా? అవలంబించి, అంటే అనుసరించి. దేవునికి స్తోత్రం. ఈ 4వ స్థితిలో ఉండేవారు ఎలా వింటున్నారో అద్భుతం. ఎంత అద్భుతం అనంటే వారు యోగ్యమైన మంచి మనసుతో వింటున్నారండి. చాలామంది చెడ్డ మనసుతో వింటున్నారు. కానీ ఈ 4వ స్థితిలో ఉన్నవారు మంచి మనసుతో విని
వారు మంచి మనసుతో వినటం వలన విన్న దానిని ఏం చేస్తున్నారట? అనుసరిస్తున్నారు. అవలంబించి అంటే అనుసరిస్తూ ఉన్నారు. వింటున్నారు, విన్న దానిని అనుసరిస్తున్నారు. ఈరోజు వాక్యం వింటున్నారు, ఈరోజు విన్న వాక్యాన్ని అనుసరిస్తున్నారు, వారమంతా అనుసరిస్తున్నారు. మరలా ఇంకొక వాక్యం వింటున్నారు, ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నారు. మరలా మరొక వాక్యాన్ని వింటున్నారు, ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నారు. ఇలా మంచి మనసుతో వాక్యాన్ని వింటున్నారు, దానిని అవలంబిస్తున్నారు. వాక్యాన్ని వింటున్నారు, దానిని అనుసరిస్తున్నారు. వాక్యాన్ని వింటున్నారు, దాని ప్రకారంగా జీవిస్తున్నారు. అవలంబించి అమ్మ ఎలా ఫలిస్తున్నారమ్మా? ఒకేసారి ఫలించేశారా? ఎలా ఫలించారు? ఓపిక. ఓపిక. నాలో ఫలింపను ప్రతి తీగెను నేను తీసేస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఫలించాలి. ఎలా ఫలించాలో తెలుసా? వెంటనే ఫలం వచ్చేది ఓపిక. ఎలా ఫలిస్తున్నారంట? ఓపికతో. అక్కడ చెప్పబడిన మాట, ఓపికతో ఫలించేవారట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము వినే స్థితిలో ఉంటే కనుక మనము ఖచ్చితంగా ఫలిస్తాం. అలా ఫలించటానికి మనము ఓపిక కలిగి ఉండాలి. చూడండి, ఈ లోకంలో రకరకాల మనుషులతో రకరకాల అవరోధాలు వస్తాయి. రకరకాల మనుషులతో రకరకాల అవరోధాలు వస్తాయి. నీవు ఫలించాలంటే ఓపిక ఉండాలి. అక్కడ చెప్పండి, ఏముండాలి? ఓపిక. అసలు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా? దేవుడికి మేము గుర్తున్నామా? మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థన మానకుండా వెళ్తాం, పాటలు పాడతాం, ఇంత చేస్తాం. దేవుడికి అసలు మా మీద ఏమైనా కొంచెమైనా ఉందా అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, మంచి మనసుతో వాక్యం విని దానిని అనుసరిస్తే గనుక, అనుసరించి ఓపికతో ఫలించే వారిగా మనం ఉండాలి. మనము ఫలిస్తాం ఖచ్చితంగా మంచి మనసుతో వింటే. అలా ఫలించాలి అనంటే ఓపిక కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ఫలించడానికి ఓపిక కలిగి ఉండాలి అనంటే మనం ఓపికతో వినేలాగా ఉండాలి. ఫస్ట్ అరగంట అయిపోయిందా, 9:30 అయిపోయిందా, 10 అయిపోయిందా, ఇంకంతసేపు దాని అంక చూడకూడదు. ఇంక మనం వినే విషయంలో కూడా ఏం కలిగి ఉండాలి? ఓపిక. ప్రభువా, నీ వాక్యం అద్భుతంనైనా అమోఘంనైనా. బిర్యానీ వండుకున్నప్పుడు ఎంత ఆనందంగా వండేసుకుంటాం. చిచ్చి బాబా బిర్యానీ వండుతున్నారు ఇవాళ అంట వండుకుంటాం. ఎవరమైనా బిర్యానీ వండుకుంటున్నప్పుడు ఆ హృదయంలో ఉండే ఆనందమే వేరు. మీకేమో నాకు తెలియదు, కానీ నాకు మరీ ఆనందం. ఇంక మా శాంతి పండగ, నాకు రత్నాజీకి పండగ ఇవాళ బిర్యానీ వండేస్తాను అనుకుంటుంది. నేను కూడా ఇంకా సంతోషమే. బిర్యానీకి చికెన్ యాడ్ అయితే ఇంకా ఆనందం. దాని రుచే వేరు. మరి రంగు, రుచి, సువాసన అద్భుతంగా ఉంటాయి. దానికి మించిన సంతోషం దేవుని వాక్యం వినేటప్పుడు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని వాక్యం ఓపికతో వింటే గనక ఆయనలో ఫలిస్తాం. ఫలించటంలో కూడా ఓపికతో ఫలించే వారిగా ఉంటాం. ఎందుకు ఆయన ఈ మాట ఉపయోగించాడు అనంటే, కొంతమంది మధ్యలోనే ఆపేశారు తమ ఆధ్యాత్మికమైన జీవితాలను. ఓపిక లేకపోవటం వలన, చిచ్చి దేవుడు ఏం చేయట్లేదు, దేవుడు మాకేం అనుగ్రహించట్లేదు, దేవుడు మా పట్ల ఏమి కనికరించట్లేదు అనుకుని దేవుని మీద తిరుగుబాటు చేసి మధ్యలోనే వారి ఆత్మీయ ప్రయాణాలను ముగించేసినటువంటి పరిస్థితులు. అందుకనే ఓపికతో ఫలించేవారిగా ఉండాలి. ఓపికతో దేవుని వాక్యమును వినేవారిగా ఉండాలి. యోగ్యమైన మంచి మనసుతో విని దానిని అనుసరించి ఓపికతో ఫలించే స్థితి. ఈ 4 స్థితులలో నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఆలోచించుకోండి. కండ్లు మూసుకుని ఆలోచించుకోండి. కండ్లు మూసుకుని ఆలోచిద్దాం. ఈ రాత్రి ఆయన మనతో మాట్లాడిన రీతిగా యేసు ప్రభు చెప్పబడిన ఈ ఉపమానం ఎంత అద్భుతమైన ఉపమానం. మన జీవితాలు
ఈ 4 స్థితులలో ఏ స్థితిలో ఉన్నాయి? త్రోవ పక్కన పడినటువంటి స్థితి. అంటే వాక్యం వింటున్నావు, కానీ నీ హృదయంలో విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకుపోతున్నాడనంటే వాడికి నువ్వే అవకాశం ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు వాడికి అవకాశం? ఆ అవకాశం దేవునికి ఇస్తే నీ జీవితం బాగుపడుద్ది కదా. ఆ అవకాశం దేవునికి ఇస్తే నీ జీవితం అద్భుతంగా మార్చబడుద్ది కదా. ఆ అవకాశం దేవునికి ఇస్తే అనేకులకు మాదిరిగా నీ జీవితం మార్చబడుద్ది కదా. ఎందుకు ఇస్తున్నావు దుష్టునికి అవకాశం? నీ హృదయంలో ఉన్న వాక్యమును ఎత్తుకుని పోవటానికి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద, కొంత వాక్యం రాతి నేల మీద పడ్డాయి, ఏ ప్రయోజనం లేకపోయింది. విన్నారు, వారి హృదయాలు రాతి నేలగా ఉండడం వలన, వేరు లేకపోవడం వలన ఆ విత్తనాలు అక్కడి నుండి తొలగిపోయాయి. ఏం ప్రయోజనం దేవుని వాక్యం విని? ఏం లాభం నీకు దేవుని వాక్యం విని రాతి నేల లాంటి హృదయం కలిగి ఉంటే? ముండ్ల పొదల్లో పడ్డాయి కొన్ని వాక్యాలు, దేవుని వాక్యం. ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధన భోగముల చేత అణచివేయబడి స్థిత. ఏ స్థితిలో ఉన్నా? 4వ స్థితి. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇది 4వ స్థితి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆలోచించి ప్రార్థన చేయండి. ప్రభువా, మా స్థితి మార్చండి. ఈ పైన చెప్పబడిన స్థితిలో కనుక ఉంటే ఆ స్థితులలో నుండి మమ్మల్ని విడిపించి 4వ స్థితిలో మేమును ఉండడానికి సహాయం చేయండి ప్రభువా అంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామను కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తనముల యొక్క ఉపమానం విసిరేటువంటి విత్తనములు ఎక్కడ పడ్డాయి? త్రావు ప్రక్కన, రాతి నేలలో, ముండ్ల పొదలు, మంచి నేలను. ప్రభా, వాక్యము విత్తబడుచు ఉండగా ఈ వినేటువంటి హృదయాలను బట్టి, వినే విశ్వాస జీవితాన్ని బట్టి వాక్యము ఫలిస్తున్నది అని చెప్పడానికి ఈ ఉపానము మీరు మాకు సెలవిచ్చిందని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. త్రోవ ప్రక్కన వాక్యం వింటున్నారు కానీ శ్రద్ధ లేదు. వినడం మట్టికి దానిని గ్రహించేటువంటి ఆలోచన లేదు అనే సంగతిని తెలియచేస్తూ, రాతి నేలను వాక్యము వింటున్నాం. శోధన కాలం వచ్చేటప్పటికి వద్దు, సంఘం వద్దు, ఆరాధన వద్దు అనే పరిస్థితి. ప్రభా, ముండ్ల పొదలు వస్తున్నాం, వెళుతున్నాం, వాక్యం వింటున్నాం, కానీ లోక సంబంధమైనటువంటి విచారములు, లోకంలో ఉన్న సంగతులు అటు ఇటు చూసి, వారిని వీరిని చూసి, ఎందుకు మేము అలాగులేము, ఇలాగూ మనసులో సందేహాలు, ఫలించే పరిస్థితి లేదు. ప్రభా, మంచి నెల
ఎవరైతే నీ సన్నిధిలో నుండి భయభక్తులతో నీ మాటలు వింటారో, నీ వాక్యాన్ని గ్రహిస్తారో, దాని ప్రకారంగా చేస్తారో, నీ ఆజ్ఞలన్నీ పాటిస్తారో, నీ సేవ కొరకునైనా ఉర్రూతులుగుతారో, ఆలోచన కలిగి ఉంటారో, ఆసక్తి కలిగి ఉంటారో, ఇది మీకు ఇష్టమైనటువంటి జీవితం ప్రభువా. వారిని ఫలింపనిస్తాను అని మీరు సెలవిచ్చారు తండ్రి. వారంటే ఇష్టము, ఆశీర్వదిస్తారు, నడిపిస్తారు, ఆపదలు ఆదుకుంటారు, ఫలిస్తుంది. ఆ ఫలాలు అనేకులకు ఫలభరితంగా ఉంటాయని మీరు సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ వాక్యం విన్న ప్రతి వారిని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా, వాక్యం ఎలా వింటున్నాం? ఒక ఆలోచన, ఒక ప్రశ్న జీవితంలోనికి వచ్చినప్పుడు మీరు తప్పక ఫలితాన్ని చూస్తారు అని సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం విన్న మేము మా గృహాలకు వెళుతుండగా సహాయం తెచ్చేయండి, నడిపించండి. అన్ని విషయాలు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని శనివారం ప్రార్థన కూడికలో అనగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మేము ఉండడానికి నడిపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమైన తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆలోచన, ఆశీర్వాదము సదా ఇక్కడ ఉన్న బిడ్డలకు సంఘమంతటిని దయచేసి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభుయేసు రక్తమే చేయి, ప్రభుయేసు రక్తమే చేయి. ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు